అల్లు అర్జున్ క్రమక్రమంగా మెరుగవుతూ తనకంటూ స్టార్ స్టేటస్ని అలవర్చుకున్న నటుడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళ మలయాళ రీజన్ ఓవర్సీస్లో తనకంటూ మంచి మార్కెట్ను సంపాదించుకున్నాడు. వరుస పెట్టి హిట్ చిత్రాలతో కెరీర్ని బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఈ తరం హీరోల్లో కొత్తగా బన్నీకి కాంపిటీషన్ ఎదురైంది. అదెవరో కాదు, తారక్. అదేంటి, మెగాస్టార్ చిరంజీవికి పోటీ ఇచ్చిన తారక్ ఇప్పుడు కొత్తగా బన్నీకి పోటీ ఏంటి అనుకుంటున్నారా? అప్పుడు తారక్ ట్రాక్ రికార్డు ఇప్పటికీ లేదన్నది వాస్తవమే. మాస్లో ఎంత పర్స్ ఉన్నా తారక్ సినిమాలు 50 కోట్లు దాటం కష్టమైపోతుంది. ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్లో ఎక్కువ ఆదరణ లేదు. మరోపక్క బన్నీ ఈజీగా 60 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. కేరళలో మల్లు అర్జున్ అని ఓన్ చేసుకునే రేంజ్కి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఈ విధానం కాస్త మారింది. సరైనోడు సినిమా ఇక్కడ మంచి హిట్ అయినా ఓవర్సీస్లో ఆశించిన కలెక్షన్స్ రావట్లేకపోయింది. కానీ తారక్ జనతా గ్యారేజ్ మాత్రం తెలుగు ఓవర్సీస్తో పాటు మోహన్ లాల్ కలయిక వలన మలయాళంలో కూడా మంచి విజయం సాధించింది. దీంతో బన్నీకి తారక్ మిగిలిన ఏరియాల్లో పోటీగా మారాడు. పోటీ మంచిదే, ఎంత పోటీ ఉంటే అంత మంచి అవుట్పుట్ వస్తుంది. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న హలో